హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకైతే ఎంతో టేస్టీగా మరియు హెల్తీగా అలాగే సింపుల్గా ఈ కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది మనము రాగి పిండితో చేసుకుంటాము కాబట్టి చాలా హెల్తీగా అయితే ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కూడా చాలా బాగా అయితే పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది కేకు. చూడండి, చాలా ప్లఫీగా కూడా ఉంటుంది. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని అయితే తీసుకొని అందులో 1/2 కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వరకు బెల్లంని కూడా యాడ్ చేసుకోండి, చిన్నగా కట్ చేసుకొని. మీరు కావాలంటే ఈ బెల్లం ప్లేస్లో ఇంకా బెల్లం పౌడర్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేస్తే మనకి తొందరగా అవుతుంది. ఇదైతే కొంచెము కరగడానికి లేట్ అవుతుంది. సో ఈ విధంగా అనుకుంటూ కలుపుకోండి. మొత్తం అంతా ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్నైతే మనం ఒక స్ట్రైనర్ పెట్టుకొని వడగట్టుకోండి. ఎందుకంటే బెల్లంలో ఏమైనా ఉంటాయి కదా, సో అవైతే వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం ఫిల్టర్ చేసుకుంటే ఈ విధంగా మొత్తం ఫిల్టర్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని అయితే వేసుకొని విస్కర్తోని ఈ విధంగా మంచిగా కలుపుకోండి. మొత్తము అంతా ఈ విధంగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1 కప్ వరకు రాగి పిండిని జల్లించుకొని తీసుకోండి. ఈ విధంగా జల్లించుకుంటే మనకి కేక్ అనేటువంటిది మంచిగా వస్తుంది. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. దీన్ని కూడా జల్లించుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్, అదేవిధంగా చివరగా ఒక 2 to 3 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేశాను. ఎందుకంటే నేను ముందు తీసుకున్న బెల్లం సరిపోతుందో లేదో స్వీట్ అని ఈ షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని అయితే ఒకే డైరెక్షన్లో మంచిగా ఈ విధంగా అంతా కలిసేలాగా అయితే కలుపుకోండి. మీకు ఒకవేళ ఈ పిండి మొత్తం కొంచెము తిక్కుగా అనిపిస్తే ఇందులో కొన్ని కాచి చల్లార్చుకున్న పాలను అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అన్నమాట లిక్విడ్. మరీ పల్చగా అయితే చేసుకోకండి. ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది కేక్ కూడా. మీకు ఒకవేళ బాగా పల్చగా అనిపించినా కూడా ఇందులో ఇంకొంచెం రాగి పిండిని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కేక్ మౌల్డ్ని అయితే తీసుకొని దీనికైతే గీని అయితే అప్లై చేసుకోండి, లేదా ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఈ కేక్ మౌల్డ్ లేకపోతే మీరు ఏదైనా రౌండ్ షేప్ ఉన్న పాత్రనైనా తీసుకొని దానికి గీ లేదా ఆయిల్ని అప్లై చేసి మనం ఇందాక తయారు చేసుకున్న ఈ మొత్తాన్ని అయితే ఇందులో వేసుకొని 2 to 3 టైమ్స్ ఈ విధంగా ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కూడా పోతాయి. నేనైతే దీన్ని స్టవ్ పైన కాకుండా ఎయిర్ ఫ్రైయర్లో అయితే బేక్ చేసుకుంటున్నాను. దీన్నైతే ఈ విధంగా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్న తర్వాత దీన్నైతే ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. పైన కేక్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసామంటే మనకి ఈ విధంగా టైం అయితే పడుతుంది, 18 మినిట్స్ అన్నమాట. మీరు కావాలంటే దీన్ని మధ్యలో ఈ విధంగా ఆపేసి కూడా చూసుకోవచ్చు అన్నమాట, ఎంతవరకు అయింది అనేసి. మీరు ఇందులో టైం ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు. అదేవిధంగా హీట్ కూడా సెంటిగ్రేడ్లలో ఉంటుంది కదా, దీన్ని కూడా ఎక్కువగా పెట్టుకోవచ్చు లేదంటే తక్కువగా పెట్టుకోవచ్చు. చూడండి, మనకైతే ఆల్మోస్ట్ మంచిగా బేక్ అయిపోయింది. ఇంకొక 4 మినిట్స్ ఉంది కాబట్టి దీన్నైతే మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకొని ఆన్ చేశాను. 4 మినిట్స్ తర్వాత చూడండి, మనకి ఈ విధంగా మంచిగా బేక్ అయిపోయింది కేక్ అయితే. మీరు స్టవ్ మీద బేక్ చేసుకోవాలనుకుంటే మీరు ఏ పాత్రలో బేక్ చేయాలనుకుంటున్నారో దాన్ని ముందే ఒక 10 మినిట్స్ ముందే ప్రీ హీట్ చేసి కేక్ బ్యాటర్ వేసుకున్న పాత్ర ఉంటుంది కదా, దాన్నైతే మీరు బేక్ చేసే పాత్రలో అయితే పెట్టుకొని ఒక 1/2 అవర్ అయితే ఉంచండి. మీడియం ఫ్లేమ్లో ఉంచితే మనకి మంచిగా వస్తుంది కేకు. మధ్య మధ్యలో టూత్ పిక్ ఉంటుంది కదా, దాంతో మీరు ఒకసారి చూసుకున్నారంటే తెలుస్తుంది. అది క్లీన్గా వస్తే మనకైతే
కేక్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి మనకైతే ఈ విధంగా ఎంత బాగా వచ్చిందో. దీన్ని పీసెస్గా కట్ చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా ఇది ఎంతో హెల్దీ అయిన రాగి పిండితో చేసాము కాబట్టి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.